అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణ భవన్లో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. పగలు రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తే సహించమని హెచ్చరించారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేశారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరిస్తామన్నారు. అప్పులు కాదు, రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం పేరుతో తెలంగాణ అభివృద్ధి చేసిన విధానాన్ని వివరించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారని ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేసింది. అదేవిధంగా విద్యుత్ రంగంపై కూడా పలు అంశాలను తెరపైకి తెచ్చింది. వీటిని అధిగమించడంపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ భవన్ లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రం పేరుతో గత 9.5 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం తాము చేసిన, అంటే బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని గణాంకాలతో సైతంగా వివరించేందుకు రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట్లయితే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయకపోవడంతో బీఆర్ఎస్ కూడా దాన్ని ఉపసంహరించుకుంది. అదే రేపు శ్వేతపత్రం పేరుతో తెలంగాణ భవన్ లో 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి చర్యలు చేపట్టింది, రాష్ట్ర ఆర్థిక పురోగతిలో ఎలాంటి అంశాలను తెరపైకి తెచ్చింది, రాష్ట్ర అభివృద్ధికి ఎలా చర్యలు తీసుకుందన్న అంశాలపై పూర్తి స్థాయిలో వివరించనున్నారు ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.